సైకో సూదిగాడి కోసం వేట ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 14 మందిపై సూదులతో దాడి చేసి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ సూదిగాడు. ఎంత ప్రయత్నం చేసినా దుండగుడు మాత్రం చిక్కట్లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై సూదితో దాడి చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. దీంతో సైకో దాడులను సీరియస్ గా తీసుకున్న పశ్చిమ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. సిరంజీలు కొనే వ్యక్తులపై నిఘా పెట్టాలని, అదేవిధంగా అనుమానం ఉన్న వ్యక్తులు సిరంజీలు కొనడానికి వస్తే సమాచారం ఇవ్వాలని మెడికల్ షాపుల యజమానులకు పోలీసులు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా దాడులు ఎక్కువగా జరుగుతున్న భీమవరం, పాలకొల్లు, ఉండి, పాలకోడేరు పరిసర ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో నిఘాను పెంచాలని సూచించారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో కోసం వేటాడుతూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, చెప్పండి, సైకోను పట్టుకునేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మమత, వారం రోజుల నుంచి పోలీసులకి కంటి మీద కొనుక్కు లేదు, అలాగే జనాలకు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా వేధిస్తున్నటువంటి సైకో జాడ ఇప్పటికే పోలీసులు కనిపెట్టలేకపోయారు. అతను ఈ వరుసగా దాడులు చేసి ఇప్పటికే 14 మందిని గాయపరిచాడు. జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. 40 ప్రత్యేక బృందాలు గాలించినప్పటికీ కూడా సైకో ఆచూకీ దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం భీమవరం, పాలకొల్లు, ఉండి, పాలకోడేరు మండలాల్లో ఎవరైతే మెడికల్ షాప్ ఓనర్లు, అలాగే ఈ మెడికల్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు అందరినీ పిలిచి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. మందుల చీటీ లేకుండా ఎవరికి కూడా మీరు సిరంజీలు అమ్మవద్దు అనేటటువంటి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిన్న పెనుగొండలో వ్యక్తిగా డిఐజీ అలాగే ఎస్పీలు కూడా పోలీసులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి నిఘాతోటి మనం పట్టుకునే ప్రయత్నం చేయాలని ఒక రహస్య సమావేశాన్ని కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నారు. అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు, సైకోను పట్టుకునేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది బయట పెట్టకుండా వీళ్ళంతా కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం పాలకొల్లు, భీమవరం, నరసాపురం అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటింటికి వెళ్తూ కూడా పోలీసులు ఎక్కడ విద్యార్థులు ఉండేటటువంటి ప్రాంతాలు, అలాగే బ్యాచిలర్ రూమ్ లో ఉండేటటువంటి వాళ్ళందరి వివరాలు కూడా సేకరించి అక్కడ వాళ్ళు ఉన్న చోట ప్రతి చోట కూడా ఒక నిఘా ఏర్పాటు చేసి అక్కడ ఈ గాలింపు చర్యలు అనేవి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అంతా కూడా ఒక హైలైట్ ఉన్నట్టుగా ఉంది. నిన్న ఒక ఆటో డ్రైవర్ కి అనుమానించినటువంటి ఒక సైకోగా ఒక వ్యక్తిని అనుమానించి అతను పట్టుకునే ప్రయత్నం చేస్తే నిజంగా అతను తప్పించుకున్నాడు. ఆ సంఘటన నిజంగా పోలీసులకి మరింత కలవర పెట్టింది. అతను వెంటనే ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని అతన్ని ఆసుపత్రికి పంపించి అతను చెప్పినటువంటి సమాచారం మేరకు పూర్తిగా ఇప్పుడు మరింత గాలింపు మరింత ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా సైకోను పట్టుకుని ఇక్కడ జనానికి కంటి మీద కునుకు వచ్చేలాగా చేయాలనేది ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా భావిస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.